హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్రాండ్ న్యూ వీడియో. మనకి ఈ వీడియోస్ యొక్క మాస్ అప్డేట్ అయితే ఉందన్నమాట. మనకి కల్కి మూవీ నుంచి రీసెంట్ వచ్చినటువంటి ఒక ఫాస్టర్ అయితే డీకోడ్ చేయబోతున్నాము. అసలు ఈ ఫాస్ట్ ఏ విధంగా అనిపించింది ఏంటి అనేది అయితే డీటెయిల్ వీడియో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. కాబట్టి వీడియో కనుక ఎవరైనా లైక్ చేయబోతుంది వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని 300 అయితే దగ్గరలో అయితే ఉందన్నమాట. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వస్తే మనకి ఎప్పుడు అని చెప్పేది ఎదురు చూస్తుంది అనమాట కల్కి నుంచి అప్డేట్. కానీ నిన్న శివరాత్రి సందర్భంగా అయితే మనకి ఒక మూవీ ఫాస్ట్ రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. దాంట్లో మనకి ప్రభాస్ లుక్ అయితే చాలా హైలైట్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. మనకి నిన్న మార్నింగ్ వచ్చేసరికి ఒక శివలింగం పెట్టి ఈ రోజు నేమ్ రివీల్ చేస్తామని చెప్పేసి అయితే అనౌన్స్ చేశారనమాట. కానీ దాన్ని ఎవరు అంతగా పట్టించుకోలేదు. కాకపోతే నేను సాయంత్రం ఒక్కసారిగా ప్రభాస్ లుక్ వదలడంతో ఏంటంటే మనకి ఈ లుక్ కి చాలా మంది అయితే ఫిదా అయిపోయారనమాట. మనకి అక్కడ చూడొచ్చు మీరు, ఇంకా కూర్చున్న విధానం కానివచ్చు ఇదంతా కూడా చాలా మాస్గా అయితే చూపించడం అయితే చెప్పుకోవచ్చు. మనకి మొత్తం కూడా చూడవలసిన లేదు. ఏంటంటే మనకు ఒక హ్యాండ్ ఒకటే చూస్తేనే మనకి అర్థమైపోతుంది ఈ మూవీ ఏ రేంజ్ లో ఉండబోతుంది ఏంటనేది అయితే మనకి క్లియర్ గా అయితే అర్థమైపోతుంది అనమాట. ఇంకా మనం ప్రభాస్ గారి నేమ్ వచ్చేసరికి ఈ మూవీలో భైరవ. మనకి అప్పుడెప్పుడో రామ్ చరణ్ గారి మూవీ మగధీరలో అయితే భైరవ అని చెప్పేసి పేరు అయితే అన్నామన్నమాట. మళ్ళీ చాలా రోజులకైతే ఇప్పుడైతే అంటున్నాము. మనకి అక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ ప్రభాస్ గారు పెట్టుకున్నటువంటి ఆ కళ్ళద్దాలే మనకి కొంచెం చాలా చిత్రంగా అయితే ఉన్నాయన్నమాట. దీన్ని ఏంటంటే రామాయణం నుంచి మనకి స్ఫూర్తిగా తీసుకుని ఈ మూవీ చేస్తామని చెప్తున్నారు. కాకపోతే వచ్చేసరికి మనకి కొంచెం ఫ్యూచర్ టెక్నాలజీ కింద అయితే అనిపిస్తుంది అనమాట. మనకి ఇక్కడ చూసినట్లయితే ఓవరాల్ లుక్ అనేది అయితే చాలా బాగా నచ్చింది. చాలా మాస్ గా ఆ కూర్చున్న విధానం కావచ్చు, ఆ జడపైన ఉన్న ముడి ఇవంతా కూడా నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. అది లుక్ మీకు ఏదైనా నచ్చిందో అనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం వీడికి ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోతుంది.